ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యుండి స్కార్వీ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ. అండ్ రాజలక్ష్మి ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ స్కార్వీలో స్కిల్స్ అనేది నేర్చుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ చాలా మంది వేరే హిందీ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకోవడానికి బట్ సరైన గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ లేకపోవడంతో ఎప్పుడైతే స్కార్వీలో స్టెప్ తీసుకున్నారో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అండ్ తెలుగులో ఉండడం వలన సో వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కానీ ప్రతిదీ స్కార్వీలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారంటే మీరు చూడొచ్చు ఎవరెవరు ఎలాగా అంటున్నారు ఏంటి అనేది కూడా. అండ్ నా దగ్గర అంత చదువు లేదండి, నేను చదువుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే సురేంద్ర గారు 3rd క్లాస్ చదువుకున్నారండి. ఆయన విజయవాడలో ఉంటారు, ఏదో బిజినెస్ చేస్తారు అనమాట. సో దాంతో పాటు మన సైడ్ ఇన్కమ్ గురించి స్కార్వీలో ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో ఆయన స్టార్ట్ చేసిన 1 month లోనే 41,000 ఎర్న్ చేసుకున్నారు. ఆయనకి ఏం నాలెడ్జ్ లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆయన తెలుగులోనే టైప్ చేయడం కూడా జరిగింది. ఓకే, చేసుకోగలిగారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఎలాగ ఎర్న్ చేస్తున్నారు, ఎంతమంది అచీవర్స్ ఉన్నారు అనేది కూడా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సంపత్ కుమార్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టింగ్ లో, ఎవరైనా బిజినెస్ గ్రో చేసుకోవాలి అనుకున్నట్లయితే మన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ బిజినెస్ కి సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆయన అలాగే జాయిన్ అయ్యారు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 5 సేల్స్ అయితే అయినాయి అనమాట. వితిన్ 2 or 3 months లో ఆయన ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వాళ్ళ కంపెనీ నుంచి ఎలిజిబుల్ అయ్యారంట. ఓకే, అండ్ బాలాజీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తన ఫ్రీ టైం ని యూజ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ దివ్య ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి తన ఆఫ్టర్ 10 years ఆఫ్ కెరీర్ బ్రేక్, ప్రీవియస్ గా జాబ్ చేసిందండి, మళ్ళీ పెళ్ళైపోవడం వల్ల తన కెరీర్ కి అయితే బ్రేక్ పడింది. ఆ తర్వాత 10 years తర్వాత తన కెరీర్ ని డిజిటల్ గా స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ గా చేసుకుంటూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వంశీ కృష్ణ ఒక స్టూడెంట్ అండి, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్. సో ఇతను ఏం చేశాడు అంటే తను చదివిన డిగ్రీ అయితే తనకి జాబ్ తెచ్చిపెట్టలేదు, కానీ మన దగ్గర నేర్చుకున్న సోషల్ మీడియా మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి తనకి జాబ్ తెచ్చిపెట్టాయి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో 20,000 శాలరీకి ప్లేస్ అయ్యాడు. అండ్ దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగ నమ్మచ్చా లేదా అని చెప్పి. ఇవన్నీ కంప్లీట్ గా సర్టిఫికేషన్స్, లీగాలిటీస్. ఓకే, జిఎస్టి సర్టిఫికేట్ కానీ ఎంఎస్ఎంఈ, ఉద్యమ్ ఇలాంటివన్నీ మన స్కార్వీకి ఉన్నాయన్నమాట, లేబర్ లైసెన్స్. ఓకే, యా. సో నేను 3 సీక్రెట్స్ అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు క్లారిఫై ఇచ్చాను అంటే ఎవరికైతే ఆ మిత్ ఉందో, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్కీము అని చెప్పి అనుకుంటున్నారు చూసారా, ఆ మిత్ ఉందో అవన్నీ పోవాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎలా ఎర్న్ చేశారు ఏంటి అండ్ లీగాలిటీస్ కంప్లీట్ గా చూపించడం జరిగింది. ఓకే, సో 3 సీక్రెట్స్ అయితే చెప్పేస్తున్నాను అనమాట. ద సీక్రెట్ నంబర్ 1 ఏంటి అన్నట్లయితే కనుక, ఎందుకు మనం ఆన్లైన్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఫెయిల్ అవుతుంది. మీ అందరు వెతుకుతున్నారు బట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఓకే, చేసింగ్ క్విక్ రీచ్ స్కీమ్స్ అంటే ఇలాగ ఆల్రెడీ మీకు తెలిసింది అందరికి, బెట్టింగ్ యాప్స్, రైట్? ఇంకా ఆ యాప్ నుంచి మనీ వస్తాయి, ఈ యాప్ నుంచి మనీ వస్తాయి అని చెప్పి చెప్తుంటారు. బట్ ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా పెడుతూ ఉంటారు. ఇంత పెట్టేయండి ఇంత వస్తాయి అంటున్నారు కదా అని చెప్పి నమ్ముతున్నారే కానీ ఎందుకు వస్తాయి అనేది తెలియడం లేదు. తెలుసుకోకుండా డబ్బులు వస్తాయి అనగానే మనం అట్రాక్ట్ అవుతున్నాం, రైట్? అలాంటి స్కీమ్లు స్కామ్లు జోలికి అయితే వెళ్ళకండి. ఓకే, ఇగ్నోరింగ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి జాబ్ ఎలాగొస్తుందండి? జాబ్ రావాలి అంటే మనం ఆ బ్యాక్గ్రౌండ్ లో చదువుకొని ఉండాలి, అంతే కదా? ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బట్
జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, జాబ్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా గురించే నేను చెప్తాను. నేను బేసిక్ గా చదువుకుంది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, మైట్ బి ఐడియా ఉండుండొచ్చు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉండే ఉంటారు కాబట్టి. ఓకే, సో నాది క్యాంపస్ ప్లేస్మెంట్ కాబట్టి నాకు ఇమీడియట్ గా జాబ్ వచ్చేసింది. నేను సివిల్ ఇంజనీరింగ్ సైడ్ లోనే జాబ్ చేశానండి. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తాయి, బట్ నేను ప్లేస్ అయింది సివిల్లోనే. ఓకే, సో అలాగే నా కెరీర్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 8 years వరకు జాబ్ చేశాను. అంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ లో చదువుకొని ఉన్నాను కాబట్టి దాని మీద నేను వర్క్ చేయగలిగాను. లేదు నాకు క్యాంపస్ లో ప్లేస్మెంట్ రాలేదు అంటే ఏ బయట అమీర్పేట్కో లేదంటే విజయవాడలోనో ఎక్కడో చోట నేను కోర్సెస్ నేర్చుకుని ఏ కోర్స్ అయితే నేర్చుకున్నానో దాని మీద జాబ్స్ అప్లై చేసుకుంటా. నాకు తెలిసినంత వరకు ఈ 2 మార్గాల్లోనే జాబ్స్ వస్తాయి. జాబ్ వెతుక్కోవాలి అంటే మనం ఎయిదర్ డైరెక్ట్ గా సెలెక్షన్ కానీ కాలేజ్ నుండి, లేదు అంటే మనం నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం కానీ ఇలాగా వస్తాయి. అదంతా మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే చేసామో దాని మీదే వస్తాయి. అవునా కాదా? మనకు వచ్చు ఆ స్కిల్, ఏ స్కిల్ అయితే మనకు వచ్చో ఆ స్కిల్ మీదనే మనకి జాబ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అంతే కదా? రైట్. సో అలాగనే ఇక్కడ అందరూ చేస్తున్న తప్పేంటో తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ర్యాండమ్ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో, గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో. రైట్, ఇట్స్ ఎ ర్యాండమ్ కీవర్డ్. దేని మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి? నేను స్ట్రక్చరల్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఓకే, రీజనబుల్లే కదా? నేను కరెక్ట్ గానే అడుగుతున్నాను. రైట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ వాట్? ఇంటీరియర్ డిజైనింగ్. Or work from home on what? Data analysis. Work from home on what? Web designing. Got my point? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు ర్యాండమ్ గా వాడుతున్నారు. అది కూడా ఏదైనా స్కిల్ బేస్ చేసుకుని మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? సో అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఏ స్కిల్ మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అనేది తెలుసుకోకుండా ర్యాండమ్ గా సంవత్సరాలు నెలలు యూట్యూబ్లో, గూగుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మాత్రమే టైప్ చేస్తున్నాం. బట్ ఏదైనా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ మీద వర్క్ చేసినట్లయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. ఏ స్కిల్స్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవట్లేదు. ఓకే, అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. సో నార్మల్ గా మీరు డేటా ఎంట్రీ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మీ మనసు మీద మీరు చెప్పుకోండి, మీ గుండెల మీద చేసి మీరు చెప్పుకోండి, ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వీటి గురించి వెతుకుతున్నారు అని. రైట్, యా. సో మీ దగ్గరకు వస్తున్న ఆపర్చునిటీస్ ని ప్రాపర్ గా రీసెర్చ్ చేయలేకపోతున్నారు. అంటే చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి, అది దాని నుండి మనీ వస్తాయి, దీని నుండి మనీ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు సెషన్ లో ఉన్నారు అంటే ఏదో స్కిల్స్ ద్వారా సంపాదించుకోవాలి అన్ని చెప్పాను కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రకరకాలు ఉన్నాయి. తెలియకపోయినా ఫ్రెండ్స్ అడగవసరలా, మనకి మొబైలే వాడుతున్నా, మొబైల్ వాడుతున్నా, జీపీటీని అడగండి, కోపైలట్, మెటా ఏఐ, పర్ప్లెక్సిటీ, ఇలాగ రకరకాల ఏఐ టూల్స్ మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని అడగండి, అది చెప్తుంది కదా నా దగ్గరికి ఇలా వచ్చింది సో అండ్ ఏ టెక్స్ట్ మెసేజో ఏదో ఒకటి వాళ్ళు పంపించి ఉంటారు కదా. సో కరెక్టేనా, దీని నుంచి మనీ వస్తాయా ఏంటి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి లేదో వాళ్ళు చెప్తారు. అంటే టూల్స్. ఓకే, టూల్స్. పర్సన్స్ నమ్మకండి, టెక్నాలజీని నమ్మండి. రైట్. సో అలాంటి రీసెర్చ్ చేయకపోవడం లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ద సీక్రెట్ నెంబర్ 2 ఏంటి, మనం ఏం చేయకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మీరు అలాగా రీసెర్చ్ చేయడం కానీ ఇలాంటివి స్కామ్లు, స్కీములు, బెట్టింగ్ యాప్స్, ఆ యాప్ ఈ యాప్ లాంటి వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఓకే, యా.
స్కిల్స్ నేర్చుకుంటారో నేర్చుకోరో నాకు అనవసరం, బట్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇది మాత్రం ఫాలో అవ్వండి చాలు, మీ మనీ ఎక్కడికి పో. యా, సోషల్ మీడియాని ఒక మన ఓకే. సో సోషల్ మీడియాని మనీ మేకింగ్ మెషిన్ లాగా ఎలా మార్చుకోవాలి అని తెలుసుకోబోయే ముందు నేనెవరు ఏంటి అనేది నా స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను. షల్ ఐ సే ద ఆన్సర్? ఓకే, యా, థ్యాంక్ యూ. సో నా పేరు వచ్చేసి సురేఖ అజయ్, అంటే అజయ్ ఈజ్ మై హస్బెండ్స్ నేమ్. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కంగారు ఏం పడవసరం లేదు, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. 2 ఫౌండర్స్ ఉన్నాయి, ఏంటి స్కార్వి అన్నారు, రియాలిటీ హబ్ ఏంటి అని చెప్పి. ద ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి నా స్టార్ట్అప్ కంపెనీ ఫస్ట్ది వచ్చేసి రియాలిటీ హబ్ అనమాట. రియాలిటీ హబ్ ఏంటి అంటే లైక్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ. బేసిక్ గా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను స్ట్రక్చరల్ ఇంజనీర్ అని. 2019 వరకు నేను వర్క్ చేశాను యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా. 19 లో నాకు బ్రేక్ పడింది అనమాట. సో బ్రేక్ పడిన టైంలో అప్పటి వరకు వర్క్ చేసి ఉన్నా కదా, ఖాళీగా ఉండలేకపోయాను. అఫ్ కోర్స్ నేను జాబ్ చేస్తున్న టైంలోనే రీసెల్లింగ్ చేశాను, రియల్ ఎస్టేట్ లో కూడా ఒక 2 సేల్స్ చేశాను. సో ఆ ఇంట్రెస్ట్ తో నేను ఇంకొంచెం డెప్త్ గా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. మనం నేర్చుకున్న స్కిల్స్ ని ఏదో ఒక బిజినెస్ కి అయితే మనం అప్లై చేయాలన్నమాట. సో అలాగ నేను ఎంచుకున్న బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఓకే, మనము జాబ్ అయినా చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ అయినా చేయొచ్చు, బట్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అనుకున్నాను. నేను రియల్ ఎస్టేట్ ని చూస్ చేసుకున్నాను, నా ఓన్ గా నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, అలాగా రియాలిటీ హబ్ అనే కన్సల్టెన్సీ ద్వారా మేము నంబర్ ఆఫ్ కంపెనీస్ తో టైఅప్ పెట్టుకుని వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి మార్కెటింగ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కమిషన్స్ తీసుకుంటాం. ఓకే, మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం అనమాట, యాజ్ అ ఛానల్ పార్ట్నర్ అనుకోవచ్చు. ఓకేనా అండి? సో అలాగా మేము రియల్ ఎస్టేట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి రియాలిటీ హబ్ స్టార్ట్ చేసాం. ఓకే మేడం, రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్నారు, దెన్ వై స్కార్వి అని చెప్పి అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు సేల్స్ ఉండవండి. మీకు తెలిసినట్లయితే ఈ మధ్యలో మనకి ఎలక్షన్స్ జరిగినాయి కదా, అండ్ కరోనా వచ్చింది, ఎలక్షన్స్ జరిగినాయి. సో ఆ టైంలో మనకి సేల్స్ ఎలాగవుతాయండి? అవ్వవు, రైట్. ఆ టైంలో నేను ఒక చిన్న చేంజ్ తీసుకున్నాను అనమాట, అదే నాకున్న నాలెడ్జ్ ని టీచ్ చేయడం. సో అలాగా మేము స్కార్వి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు రియాలిటీ హబ్ ఉంటుంది, స్కార్వి కూడా ఉంటుందిలేండి. యా, నేను ఒక నార్మల్ కిరాణా మర్చెంట్ కూతురునండి. నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అనుకోవచ్చు. మాది విజయవాడ దగ్గర విలేజ్ అనమాట. సో నేను నార్మల్ గా సైకిల్ తొక్కుకుంటూనే ఇంటర్మీడియట్ చదివాను. ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. బీటెక్ మరి మెడిసిన్ లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అయితే ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి దాంట్లో ఆ కోటాలోనే నేను ఫ్రీ సీట్ లో చదువుకున్నాను అనమాట. సివిల్ ఇంజనీరింగ్ ఫ్రీ వచ్చిందని చెప్పి మా డాడీ జాయిన్ చేశారు. నేనేదో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటే లేదు దానికి మళ్ళీ ఫీజు కట్టాలంటున్నారు, అందులో మంచి కాలేజ్ వచ్చింది కదా, సో ఇక్కడైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అవి వస్తాయి సివిల్ అయినా అన్న ఉద్దేశంతో ఆయన అలాగే జాయిన్ చేశారనమాట. ఓకేలే, నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. సో అలాగా నేను సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అండ్ 8+ years ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది మా కొలీగ్స్ తో ఫోటో. అండ్ నేను అంత విగరస్ గా స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. బికాజ్ నేను 2019లో నేర్చుకున్నాను, 20లో కరోనా వచ్చింది, 20లో మా సెకండ్ బాబు పుట్టాడనమాట. సో అంత నేను స్టార్ట్ చేయలేదు. బట్ మా హస్బెండ్ రిజైన్ చేశారనమాట సడన్ గా. సో అప్పటి వరకు ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి, చేతి నిండా ఇన్కమ్ ఉంది, మంచిగా సాఫ్ట్వేర్ అంటే మీ అందరికీ తెలిసిందే, జాబ్లు ఉన్నాయి. అప్పట్లోనే మాకు ఇన్కమ్ వచ్చేసి 2019 టైంలోనే 1,50,000 2 లక్షల మధ్యలో ఇన్కమ్ వచ్చేది మాకు ఎవ్రీ మంత్. సడన్ గా ఆగిపోయింది. చేతిలో ఉన్న డబ్బులల్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసేసామన్నమాట. ఇది సడన్ గా జరగడం వల్ల ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్, తనకి హెల్త్ బాగోక అలాగా జరిగింది. కాబట్టి నా చేతిలో ఉన్న ఆప్షన్ వచ్చేసి నేను నేర్చుకున్న స్కిల్. ఓకే, సో అందుకని నేను మంత్స్ బేబీని పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను. ఓకే, రియల్ ఎస్టేట్ ద్వారా చేశాను, రీసెల్లింగ్ చేశాను, అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను, ఇలా చేసుకుంటూ గ్రో అవ్వడం జరిగింది. ఎట్ ద ఎండ్ ఇప్పుడు ప్రజెంట్
కార్వి ద్వారా డిజిటల్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, సో టోటల్ గా నాకు 5+ years ఆఫ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా 50+ clients తో వర్క్ చేశాను. అండ్ 1000+ స్టూడెంట్స్ కి ఇప్పుడే మేము స్కార్వీలో ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలాన్సింగ్ కి నేను వర్క్ చేసిన కంపెనీస్, అఫ్ కోర్స్ ఇంకా చాలానే ఉంటాయి. బికాస్ ఫ్రీలాన్సింగ్ అంటే మనం నంబర్ ఆఫ్ కంపెనీస్ తో వర్క్ చేస్తాము. బికాస్ వాళ్ళు ఏం శాలరీలు ఇవ్వరండి. ఫ్రీలాన్సింగ్ అంటే సర్వీస్ బేస్డ్ వర్క్ అన్నట్లు, మనం వర్క్ చేస్తాము, వాళ్ళకి దాని తగ్గన పేమెంట్ ఇస్తారు అలా. ఓకే, యా. అండ్ నేను బిఫోర్ స్కార్వీనే నేను ఇది చెప్తుంది, బిఫోర్ స్కార్వీలోనే నేను ఆన్ అండ్ యావరేజ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఫ్రీలాన్సింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, రీసెల్లింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇలాంటి వాటి ద్వారా 4 to 5 years ఆఫ్ స్పాన్ లో 1 CR+ ఇన్కమ్ అనేది జనరేట్ చేశాను. అంటే మీరే అర్థం చేసుకోవాలి, మేము ఇద్దరికి జాబులు లేవు, నేను చెప్పిన శాలరీ రేంజ్ కూడా మీకు ఐడియా ఉంది కదా. సో అలాగ మేనేజబుల్ అవ్వాలి అంటే మళ్ళీ మాకు అంత ఇన్కమ్ అవ్వాల్సిందే. బికాస్ దానికి తగ్గట్టే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వెయిటర్ మీరు హౌస్ వైఫ్స్ అయినా సరే మీ హస్బెండ్స్ చేస్తున్నారు కాబట్టి చుట్టూ ఈఎంఐలు గోల, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ అనుకుంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. రైట్, దానికి తగ్గట్టు మనం పరిగెత్తుతూనే ఉండాలి. సో ఆ ఇన్కమ్ తగ్గకూడదు. మాకు ఏం చేయాలి, ఇద్దరికీ జాబులు లేవు, ఇన్కమ్ తగ్గకూడదు. ఎలాగ? సో మేనేజబుల్ అవ్వాలి అంటే నాకు అంత ఇన్కమ్ రావాల్సిందే. దానికి తగ్గట్టే ఎఫర్ట్ పెట్టాను నేను. పర్ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ మీరు చూసినట్లయితే 20 to 30 lakhs per year అనేది నేను ఎర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మేము మంచి గేటర్ కమ్యూనిటీలోనే హైదరాబాద్ లోనే ఉంటాం. స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్స్. ఓకే, మా హస్బెండ్ కూడా అప్పటి నుంచి స్కిల్స్ ఏదైతే ఉన్నాయో నేను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. అలాగా నేను తెలుగు వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో తెలుగులో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, యా, దట్ ఈజ్ అబౌట్ మీ. సో ఎందుకు నా గురించి చెప్పాను అన్నట్లయితే కనుక, మనం ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి, కాలేజ్లో జాయిన్ అవ్వాలి, పిల్లల్ని జాయిన్ చేయాలి అన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం, స్కూల్ గురించి తెలుసుకుంటాం, కాలేజ్ గురించి తెలుసుకుంటాం, అవునా కాదా? ఇక్కడ నేను నేర్పుతుంది స్కిల్స్, అంటే మీకు కోర్సెస్ నేర్పిస్తున్నాను. సో నా గురించి మీకు తెలియాలి, నా గురించి తెలియాలి కాబట్టి నేను చెప్పాను. సో ఎంతమందికి ఎస్ ఓకే సురేఖ దగ్గర మనం నేర్చుకోవచ్చు అని చెప్పనిపించింది. సో వాళ్ళతో మాత్రమే నేను ముందుకు ప్రయాణం చేస్తా ఇప్పుడు నుంచి. సో ఎంతమందికి అనిపించింది? ఎస్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంది టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, బట్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనీ సంపాదించడం అనేది తెలియడం లేదు ఎలాగా. రైట్, ఒక